అదృష్టం కొద్దీ ఇంకొక 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, 2-3 నెలలు ఎలక్షన్స్, బహుశా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంటాయి. నేను ప్రతి క్షణం ప్రతిరోజు మీతో మాట్లాడతాను, మీతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను, మీ మనసులో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేనేమి అబద్ధాలు చెప్పటంలా, నేనేమి ఎవరిని విమర్శించటం లేదు సోదరులారా. నా బాధ, నా కష్టం, నా కన్నీళ్ళంతా నేను చక్కగా ఏదో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నేను బ్రతికేయచ్చు, నా బ్రతుకు నాకుంది, నా కష్టం నాకుంది, నా సంపాదన నాకుంది. కానీ ప్రతి క్షణం ప్రతి సమస్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 1956 నుంచి పుట్టిన తర్వాత ఒక దళిత నాయకుడు వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా ఎదగాలి అనుకుంటే అతని మీద చేసేటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం, అతని మీద జరిగేటువంటి దాడి, కనీసం ఈ కమ్యూనిటీలో నుంచి అంబేద్కర్ రిజర్వేషన్స్ వాడుకొని గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి బెయిలు రాలేదు, సుప్రీంకోర్టు కేసు కొట్టేసిందని ఒకడేమో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మీడియా ఛానల్లో గుక్కబట్టి ఏడుస్తున్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే సిగ్గుమాలిన చర్య, ఇంతకంటే ఏదైనా ఇంతకంటే ఇక దిగజారుడుతనం ఇంకొకటి ఉండదేమోనని నాకు అనిపిస్తుంది. అరే, చంద్రబాబు నాయుడు కోసం గుక్కబట్టి ఏడుస్తామా మనం? జగన్మోహన్ రెడ్డికి ఏదో జరిగిందని సూసైడ్లు చేసుకుంటామా? లేకపోతే నరేంద్ర మోడీ ఒక పిలుపునిచ్చినాడని రైలు కింద పడతామా? లేకపోతే పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేశాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయిందని పురుగుల మందు తాగుతామా? ఎక్కడ ఉన్నామయ్యా మనందరం? దళిత నాయకులు అందరం, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం ఎక్కడున్నాం మనం? మనందరం ఏం చేస్తున్నాం? మన కోసం మాట్లాడేటువంటి నాయకుడి మీదేమో బురద జల్లుతారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదజల్లితే వాళ్ళ దగ్గర ఎంగిలి మెతుకులు తీసుకొని, ఎంగిలి మెతుకులు ఏరుకొని నాయకుల మీద మన కోసం మాట్లాడే నాయకుల మీద విమర్శలు చేస్తాము.